కుసుమలో వివిధ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చూసుకున్నట్లయితే అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయి, అధిక నూనె శాతం ఇచ్చే రకాలు ఉన్నాయి, అదేవిధంగా తెగుళ్లను పురుగులను తట్టుకునే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు ఏ రకం కావాలని చూసుకొని దాన్ని బట్టి ఎన్నుకొని మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనం ఒక 7-8 రకాలు ఉన్నాయి, అవి మీకు వివరిస్తాను. ఇప్పుడు ఒకటి ప్రధానంగా ఇప్పుడు ISF 764 అనే రకం, ఇది 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ వారి నుంచి విడుదల కావడం జరిగింది. ఇది 125 నుంచి 130 రోజుల్లో పంట కోతకు వస్తుంది. 8 క్వింటాల వరకు ఎకరాకు దిగుబడినిస్తుంది. అంతేకాకుండా దీని పూతను చూసుకున్నట్లయితే క్రీమీ వైట్ కలర్లో ఉండి పూత అంటే సంపర్కం తర్వాత డర్టీ పింక్ కలర్గా మారుతుంది. అంతేకాకుండా ఇది కొంతవరకు ఫ్యూజేరియం ఎండు తెగులను తట్టుకుంటుంది మరియు పేనుబంకను కూడా తట్టుకుంటుంది. దీంట్లో నూనె శాతం చూసుకున్నట్లయితే 31% నూనె శాతం కూడా మనకు రావడం జరుగుతుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే TSF 1 రకము, ఇది తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 2010లో విడుదల కావడం జరిగింది. ఇది తెల్లపూల రకము. ఇది ఫ్యూజేరియం ఎండు తెగుల్ని కొంతవరకు పేనుబంకను కూడా తట్టుకుంటుంది. ఫ్యూజేరియం ఎండు తెగుల్ని పూర్తిగా తట్టుకుంటుంది ఈ యొక్క రకము. ఇది 135 రోజుల నుంచి 140 రోజుల వరకు దీని పంట కాలము. అంతేకాకుండా దీంట్లో నూనె శాతం చూసుకున్నట్లయితే 27 నుంచి 28% నూనె శాతం ఉంటుంది. దీని తర్వాత రకము మనం ఇంకొక రకం చూసుకున్నట్లయితే మంజీర రకం. ఇది కూడా మనకి చూసుకున్నట్లయితే ఇది ఎకరాకి 6 నుంచి 7 క్వింటాల దిగుబడినిచ్చి దీంట్లో నూనె శాతం చూసుకున్నట్లయితే 28% ఉంటుంది. దీని యొక్క పూతను కూడా చూసినట్లయితే మొదటగా పసుపు కలరుగా ఉండి ఎప్పుడైతే సంపర్కం జరిగిన తర్వాత 15 రోజులకు ఇది అంటే రెడ్ కలర్గా మారడం జరుగుతుంది. అంటే ఆరెంజ్ రెడ్ కలర్లో మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అంటే చాలా ఏండ్ల కింద రిలీజ్ అయిన వెరైటీ, కానీ బాగా ప్రాచుర్యంలో ఉన్న తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో రకంగా చెప్పుకోవచ్చు. రైతుల దగ్గర విరివిరిగా సాగు చేస్తారు.